హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు ఒకటి ఫుల్ ఫర్నిచర్తో ఉన్న ఒకటి మంచి హౌస్, ఎక్సలెంట్ హౌస్ అయితే ఈరోజు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మరి ఫుల్ అయితే కబోర్డ్ వర్క్తో అయితే మనకు G+1 హౌస్, అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో అయితే ఈరోజు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. మరి దీనికి వచ్చేసి డైమెన్షన్ కూడా చూస్తే కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షన్, 30x45 మరి చాలా ఎక్సలెంట్ డైమెన్షన్ అని చెప్పుకోవచ్చు. 30x45 అనేది చాలా ఎక్సలెంట్ డైమెన్షన్. మనకు 150 స్క్వేర్ యార్డ్ మరి G+1 అవుతుంది. గ్రౌండ్ వచ్చేసి మనకు 1 BHK ప్లానింగ్ చేశారు, కింద వచ్చేసి మరి 1 BHK ప్లాన్ చేశారు. దీనికి వచ్చేసి మరి బోరు, అలాగే మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్లో ఉంది. నియర్ బైలో కూడా చూసుకుంటే కూడా మనకు మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గర ఉందని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ మనకు ఒక 200 మీటర్స్ నుంచి 300 మీటర్స్ మాత్రమే ఉంటుంది. దీనికి వచ్చేసి మరి ఒక 25 ఫీట్ ఉంటుంది అవైలబుల్లో ఉంది. గ్రౌండ్ వచ్చేసి మనం చూసుకోవచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా బిల్డర్ కూడా మరి ఎలాంటి వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అయితే మనకు హౌస్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారని కూడా దీనికి చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే కింద వచ్చేసి మరి మనకు ఒకటి సింగిల్ బెడ్రూమ్ అంటే హాలు, అలాగే కిచెన్ పక్కన ఒకటి వాష్రూము, కిచెన్తో పాటు మనకు ఇక్కడ వాష్రూమ్ అయితే ఇక్కడైతే మనకు సింగిల్ బెడ్ కింద అయితే మనకు ప్రొవైడ్ చేశాడు. కింద వచ్చేసి మరి మీరు రెంట్ ఇచ్చుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. పక్కనే మనకు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మరి ఆగ్నేయం సైడ్ మనకు కిచెన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసాడు. మెట్ల కింద సైడ్ కిచెన్తో పాటు అయితే ఇక్కడ ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా దీనికైతే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనము డోర్స్ కానీ మరి అలాగే ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఫ్యూచర్లో కూడా దీనికి కబోర్డ్ వర్క్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందని కూడా ఈ ప్రాపర్టీకి అయితే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది, 30x45 డైమెన్షన్ ఉంది. కింద వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో పార్కింగ్ అయితే ఇచ్చారు. చాలా స్పేసెస్గా అయితే పార్కింగ్ అయితే దీనికి ఈ ప్రాపర్టీకి అయితే ఉన్నది. ఒక మీకు పెద్ద వెహికల్స్ మరి ఇన్నోవా క్రిస్టా కానీ స్కార్పియో కానీ మీరు పెట్టుకున్నా కూడా మరి 2 వీలర్ కూడా పెట్టుకోవడానికి అయితే కింద పార్కింగ్ చాలా స్పేసెస్గా ఉంది. ఏదైనా ప్రాపర్టీ మీరు తీసుకునేటప్పుడు ఏంటంటే డైమెన్షన్ అనేది చాలా బాగుండడం వల్ల ఏంటంటే హౌస్ అనేది కానీ బెడ్రూమ్ సైజ్ కానీ అలాగే హాల్ విషయంలో కానీ సైజెస్ అనేవి చాలా నీట్గా అయితే వస్తాయని చెప్పుకోవచ్చు. సో అలాగే మనము ఫస్ట్ ఫ్లోర్లో అయితే 2 BHK ప్లాన్ చేశారు. 2 BHK అనేది మనకు ఎలా ఉందని కూడా ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాము. కింద వచ్చేసి మరి సింగిల్ బెడ్ 2 పర్పస్లో ఇచ్చారు, పార్కింగ్ ఇచ్చారు స్పేసియస్గా. ఇక్కడ కూడా మీకు మెట్ల దగ్గర కూడా వాషరీ ఇచ్చారు. మెట్లు కూడా స్టెప్స్ కూడా చాలా చిన్నగా మనకు పైకి ఎక్కడానికి కూడా చాలా ఈజీగా అయితే వచ్చారు దీనికి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఇది చూసుకోవచ్చు. మనకు మెయిన్ ఎంట్రన్స్లో ఏదైతే ఉంటుందో మెయిన్ ఎంట్రన్స్ సింహదారం అనేది చాలా ఎక్సలెంట్గా అయితే మరి ఇండియన్ టీకుతో చేసిన సింహదారం అయితే మనకు మెయిన్ డోర్లో అయితే ఒక మంచి లుక్ వచ్చిందని కూడా దీనికి చెప్పుకోవచ్చు. ఈ హౌస్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో అయితే కింద గ్రౌండ్లో అయితే కబోర్డ్ వర్క్ అయితే 2 పర్పస్ ఉండే వాళ్ళకైతే ఎలాంటిది ప్రొవైడ్ చేయలేదు. దీనికి వచ్చి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉండడానికి అయితే చూసుకోవచ్చు. టీవీ యూనిట్ దగ్గర కూడా మనకు ఫుల్ ఫర్నిచర్ కబోర్డ్ వర్క్ అయితే దీనికి ఇచ్చారు. టీవీ యూనిట్ దగ్గర చూసుకోవచ్చు. కింద వచ్చేసి మనకు టీవీ యూనిట్ కూడా పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. హాల్ విషయంలో చాలా స్పేసియస్గా ఉంది. హాల్ కూడా చూసుకోవచ్చు. మనకు 4 మూలలు కూడా స్క్వేర్లో ఉంది. టీవీ యూనిట్ మీరు ఇక్కడ పెట్టుకున్న సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ మీరు అక్కడ వేసుకున్నా కూడా దీనికి వచ్చేసి మరి మనకు హాల్ లాగా అయితే వాడుకోవచ్చు. మరి ఓపెన్ కిచెన్ అనేది కూడా ట్రెండింగ్గా నడుస్తుంది కాబట్టి ఉంది కాబట్టి ఇది వచ్చేసి మరి ఓపెన్ కిచెన్ ట్రెండింగ్గా ఉంది కాబట్టి మరి ఓపెన్ కిచెన్ అనేది చాలా స్పేసెస్గా అయితే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. ఇది చూసుకోవచ్చు. కింద వచ్చేసి మనకు కిచెన్లో కూడా ఒకటి మనకు మరి ఇండియన్ వాస్తు ప్రకారం కూడా ఒకటి పూజ గది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పూజ గది కూడా సపరేట్గా మరి కిచెన్ పక్కనే ఈశాన్య మూలకైతే మరి ఇక్కడ ఒకటైతే కిచెన్లో కూడా ఇచ్చారు. సో చూసుకోవచ్చు. ఇది మనకు డైనింగ్ సెక్షన్లో కూడా వాడుకోవడానికి అయితే చాలా ఫినిషింగ్ అయితే దీనికి మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. కిచెన్లో చూసుకోవచ్చు. మరి మనకు రాయల్ పెయింట్స్తో పాటు మనకు వుడ్ వర్క్ కూడా చాలా డీసెంట్ కలర్తో ఉన్న వుడ్ వర్క్స్ అయితే దీనికైతే చేపించారు. మరి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకు 2 BHK ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. మీరు ఒకవేళ కిచెన్ పక్కన ఇది డైనింగ్ సెక్షన్లా కూడా వాడుకోవడం అయితే పాసిబుల్ అయింది కూడా చెప్పుకోవచ్చు. మనకు హాల్ కూడా 4 మూలలు పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు
చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆపోజిట్లో అయితే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆపోజిట్ అయితే ఒకటి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇది చూసుకోవచ్చు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కబోర్డ్ వర్క్స్ అనేది చాలా స్పేస్ మంచిగా అయితే నీట్గా అయితే లుక్ వచ్చింది చెప్పొచ్చు. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇందులో కూడా మీకు ఈజీగా ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వచ్చిన తర్వాత కూడా చుట్టూ అయితే సరౌండ్ తిరగడానికి కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఇది చూసుకోవచ్చు. మరి మనకు మెయిన్ డోర్స్తో పాటు సింహదారంతో ఏదైతే డోర్స్ ఇచ్చారో ఈ డోర్స్ కూడా అనేవి చాలా కాస్ట్లీతో కూడుకున్న డోర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మనకు కామన్ వాష్రూమ్ అయితే ఒకటి ఇచ్చారు. కామన్ వాష్రూమ్తో పాటు దీనికి వచ్చేసి మరి ఇందులో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. మీకు కబోర్డ్ వర్క్ అనేది కూడా చాలా స్పేసెస్గా అయితే చెప్పారు. మరి దీని లొకేషన్ కూడా చూసుకున్నట్టయితే మనకు ఎగ్జాక్ట్లీగా వచ్చేసి ఎల్బీనగర్ నుంచి చూసుకుంటే ఒక 10 నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది. మరి ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు బడంగ్పేటలో అయితే ఇచ్చింది. ఇది బడంగ్పేటలో వచ్చింది. ఇలాగే చూసుకుంటే మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ నుంచి 300 మీటర్ మాత్రమే ఉంది. మనకు ఏదైతే బడంగ్పేట నాదర్గోలు ఆదిపట్ల పోయి రోడ్ 100 ఫీట్ రోడ్ అయితే ఉన్నదో ఆ 100 ఫీట్ రోడ్ నుంచి 300 మీటర్ మాత్రమే ఉంటుంది. ఫుల్ ఫర్నిచర్తో ఉన్నది హౌస్ అయితే టోటల్గా చాలా ఎక్సలెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్లో చూసుకుంటే కూడా మన క్వాలిటీతో ఉన్న గిర్నెట్ అయితే చేశారు. మరి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. ప్రైస్ వచ్చేసి మనకు 150 గజాలు 1,20,00,000 అయితే ప్రైస్ కోడి చేస్తున్నారు. 1 CR 20 lakhs చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు బడంగ్పేటలో వచ్చింది. బడంగ్పేట న్యూ మున్సిపల్ ఆఫీస్ దాటిన తర్వాత నియర్ వచ్చేసి మనకు ల్యాండ్ మార్క్ చూసుకున్నట్టయితే గాంధీనగర్కు నియర్ బైలో అయితే ఉంటుందని కూడా ఈ హౌస్ అయితే చెప్పుకోవచ్చు. వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 30x45 ఉంది. 1,20,00,000 చెప్తున్నారు. మరి ఎల్బీనగర్ నుంచి కూడా మనకు జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్న తప్పకుండా అయితే ఫైనాన్స్ ప్రభుత్వ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి తక్కువ బడ్జెట్లో హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇలాగే మీ ఏదైనా హౌసెస్ కూడా సేల్స్కి ఉంటే మాత్రం తప్పకుండా అమ్మిపెట్టే ప్రయత్నం చేస్తాము. మరి మంచి ప్రాపర్టీస్ మీరు ఏ ఏరియాలో కొనాలనుకుంటున్నారో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. మరి అంతవరకు సెలవు. నమస్కారం.